నేను ఎవరికి సొంత మనిషిని? 25 ఏళ్ళు పెంచిన వాళ్ళే పెళ్ళి అని ఒకరి చేతిలో పెట్టి చేతులు దులుపుకునే పుట్టినిల్లుకా? లేక అత్తగారింటికి వెళ్ళాక ఇది నీ పుట్టినిల్లు కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అని చెప్పే అత్తగారింటికా? పేరుకి చెప్పుకోవడానికి నా చుట్టూ ఎన్నో బంధాలు ఉన్నా నాకంటూ మిగిలిన ఒంటరితనానికా నేను సొంత మనిషిని? నిలకడలేని జీవితం ఆడపిల్లది. ఆడపిల్ల తన సొంత మనిషి అని చెప్పుకోవడానికి అటు పుట్టినింటికి ఉండదు, ఎందుకంటే పెళ్ళైపోయింది కదా. ఇటు మెట్టినింటి వాళ్ళైనా నా సొంత మనిషి అని చెప్పుకుంటారంటే చెప్పరు, ఎందుకంటే ఆడపిల్ల పరాయి కుటుంబం నుంచి వచ్చింది కదా, వేరే ఇంటి నుంచి వచ్చింది కాబట్టి. పుట్టినింటి వాళ్ళు సొంత మనిషి అనక, మెట్టినింటి వాళ్ళు సొంత మనిషి అనక నడుమన ఎన్నో బంధాలు పరిచయమైన వాళ్ళెవరూ నా సొంత మనిషి అని అనుకుంటా జీవితాంతం ఒంటరిగా ఉండే ఆడపిల్లకే తెలుసు ఎవరికి తను సొంత మనిషి, ఎవరికి పరాయి మనిషి అని. తనకంటూ తనని సొంత మనిషి అని అనుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. కన్న వాళ్ళైనా, కట్టుకున్న ఇంటికి వచ్చిన పెట్టినింటి వాళ్ళు అయినా సరే, ఆఖరికి కడుపున పుట్టిన వాళ్ళకి కూడా సొంతం కాదు.